अच्छा अच्छा आ रहा हूँ नमस्ते वो आंटी की तक मेरे మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. ఎంఐఎం గాని, ఇండిపెండెంట్ గాని, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, అందరూ బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను. నాకు ఓట్లేసి మద్దతు ఇచ్చిన వాళ్ళకే కాకుండా నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా వాళ్ళని కలుపుకొని మరీ నేను పనిచేస్తానని నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ జీవో వచ్చింది జీవనన్న వల్ల. జీవనన్న బీసీ మహిళ ఉండాలి ఖచ్చితంగా. బీసీ మహిళకి అధికారం దక్కాలని జీవనన్న చాలా కృషి చేసి ఈ జీవో తీసుకొచ్చిన జీవనన్నకు హృదయపూర్వక ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ లేరు, జస్ట్ ఏంటంటే కలవడానికి మాత్రమే వచ్చినట్టు. దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. ఇంకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని పనిచేస్తా. ప్రతి ఒక్కరితో నేను కలిసే ఉంటా. ఇంతకుముందు ఏం డెవలప్మెంట్ జరిగిందో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఇక ముందు ఉన్న ఈ పదవి కాలంలో ఏదో కొద్దిగా చేయడానికైతే ఖచ్చితంగానే ప్రయత్నిస్తాను. సంజయనని గానీ, జీవనన్నను గానీ ఖచ్చితంగా కలుపుకొని పోయి చేసేలా చేస్తుంది. 24 ఓట్లు అంటే కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ, ఇండిపెండెంట్ ప్రతి ఒక్కరు అందులో 24 ఓట్లు నన్ను గెలిపించడం జరిగింది. గెలిపించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నాకు సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా కలుపుకొని నేను పనిచేస్తాను. ఇప్పుడు సంజయ్ అన్నకు కానీ, జీవనన్నకు కానీ
వాళ్ళని కూడా కలుపుకొని నేను పనిచేస్తాను. అలాగే ఇలా ఈ బీసీ మహిళా రిజర్వేషన్ కోసం కన్నాడిని కొట్లాడించింది మాత్రం జీవనన్న సపోర్ట్ వల్లనే ఇదంతా జరిగింది. సహకారం, మన కౌన్సిలర్ల సహకారం, ప్రతి ఒక్కరి సహకారంతో నేను ఈ రోజు చైర్మన్ ఎన్నికై ఈ రోజు ఇక్కడ నేను నిల్చున్నాను. మీ అందరము కూడా ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి వాళ్ళకి అనుకూలంగా ఉండి నేను పనిచేస్తాను. నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని నేను మాటిస్తాను. ఇంకోటి దీనిపై మీరేమంటారు? అసలు చాలా అంటే ఈ ఏడాదిగా ఆల్రెడీ మీకు అన్యాయం జరిగిపోయింది, దీనిపై మీరేమంటారు? ఈ ఏడాది నుంచి అన్యాయం జరిగింది అని అంటే అది వాళ్ళ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం. పద్మశాలి కులం నుంచి ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఆ సీట్ కోసం మేము కొట్లాడుతున్నాం. అలాగే మున్నూరు కాపు వాళ్ళకి మాట ఇచ్చినని వాళ్ళు కొట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఎటు తేల్చుకోలేక ఇన్ని రోజులు ఆగిపోయింది. ఈ రోజు వాళ్ళది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాకు ఎవరికిస్తే బాగుంటది అని సార్ నిర్ణయించి వాళ్ళకే సపోర్ట్ చేసి, సో ఇప్పుడు మేము సార్కి రెబల్ చేసి మేము గెలిచినాం. మొత్తానికి మీకు బీసీలకైతే ఇన్ని రోజులు అయితే అన్యాయం జరిగిందా లేదా? ఖచ్చితంగా జరిగింది. బీసీలకు అన్యాయం జరిగినందుకు, పద్మశాలీలకు అన్యాయం జరిగినందుకు ఈరోజు పద్మశాలి ఖర్చుడుకు చాలా గర్వకారణం ఉంది. యావత్ రాష్ట్రంలో మొత్తం పద్మశాలిలో ఈ ఎలక్షన్ అనేది యావత్ రాష్ట్రం మొత్తంలో ఒక చర్చనీయాంశంగా మారింది.